మన జీవితంలో సాధన ఒక భాగం అవటం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి. భోంచేయటం, స్నానం చేయటం ఎలా భాగాలవుతాయో అలా సాధన కూడా ఒక భాగం అవ్వాలంటారు చాలామంది. కానీ ఇది సరికాదు. ఎందుకంటే ఈ భోజన స్నానాదులు మనం సుఖంగా జీవించటానికి. అప్పుడు ఎన్నో భాగాలలో సాధన ఒక భాగం మాత్రమే అవుతుంది. కానీ మనం సాధన కోసమే జీవించినప్పుడు అది సాధనలో పరిపూర్ణత. అంటే ఉదాహరణకు, జీవితం సుఖంగా గడపటానికి ఉద్యోగం చేయటం వేరు. అంతా వదిలి పూర్తిగా తపస్సులో ఉండేందుకు మనకింకా యోగ్యం కాలేదు కనుక ఇప్పుడు అందుకు సిద్ధమయ్యేందుకు గట్టిగా యత్నిస్తూ ఈ లోపల ఎవరి మీద ఆధారపడకుండా మన జీవనోపాధి జరగాలి గనుక ఉద్యోగం చేయటం వేరు. అందుకని నిజమైన సాధకుడు తన జీవితాన్నంతా సాధనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అంటే తన సాధనకు అడ్డురాని ఉద్యోగం, స్నేహితులు, జీవిత విధానం, దినచర్య అన్నీ తను వేసే ప్రతి అడుగు తన గమ్యం వైపే వేస్తాడు. తను దేనికోసం జీవితాన్ని గడుపుతున్నాడో దానికోసం సర్వాన్ని వదిలిపెట్టడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలా కాక రోజూ సక్రమంగా ధ్యానం చేయటానికి వీలు టైం దొరకటం లేదనో, తాము జీవితంలో పూర్తి చేయాలనుకున్న పనులు కొన్ని పూర్తి చేసి సాధన చేస్తామనో, జీవితం బాగా అనుభవించి బాగా సాధన చేస్తామనో అనేవాళ్లకు అసలు సాధన అంటే ఇంకా తెలియలేదన్నమాట. అసలు మానవుడు ఉండేదే దేవుడవటం కోసం, విత్తు ఉండేది చెట్టవడం కోసమైనట్లు. కాబట్టి సాధనలో జీవితం ఒక భాగమవ్వాలి అని తెలుసుకొని తీరాలి. ఇది తెలుసుకోకుండా, సాధించకుండా ఈ లోపల సాధన, ముక్తి అని మాట్లాడటం చిన్న పిల్లవాడి మాటల వలె అర్థరహితం. ఇది సాధిస్తేనే నిజంగా సాధన మొదలైనట్లు. నిజమైన సాధకుడు ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరమైన సంభాషణలో పాల్గొనకూడదు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఫలానా వాడు ఫలానా పని చేశాడు అన్నామనుకోండి, లేక విన్నామనుకోండి, అప్పుడేమైందన్నమాట, ఆ ఫలానా వాడు ఆ ఫలానా పని నిజానికి వాస్తవంగా ఉన్నాయని మన మనసులపై ఒక్కసారి గట్టిగా ముద్రపడుతుంది. ఈ విధంగా ఈ కాలక్షేపపు కబుర్లు మళ్లీ మళ్లీ మన మనస్సు అనే గుడ్డపై ఈ ప్రపంచం వాస్తవం అనే మడతను బలంగా ఇస్త్రీ చేస్తూ ఉంటాయి. కానీ మనం పెట్టుకున్న లక్ష్యమేమిటి? ఉండేది చైతన్యమే. ఈ ప్రపంచం అసలు లేదని తెలుసుకోవటమే కదా. కాబట్టి మనం ఈ అనవసర సంభాషణలో పాల్గొన్న ప్రతిసారి మనం చేరదలుచుకున్న గమ్యానికి దూరం అవుతున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే కాశ్మీర్ కని ప్రయాణం గట్టి కన్యాకుమారి వైపు సాగుతున్నట్లు. ఒకవేళ మధ్యలో తెలుసుకుని వెనక్కి తిరిగినా ఇప్పుడు వెనక్కి వెళ్లిన దూరమంతా తిరిగి నడవవలసి వస్తుంది. సాధన చేయటానికి బయట పరిస్థితులు ఎక్కువ అడ్డొస్తున్నాయని, సాధన వృద్ధి చెందకపోవటానికి బాబా దయ బాగుగా తమ మీద లేకపోవటమేనని వాపోతారు కొందరు. కానీ అది సరికాదు. ఆయన కృప ఎప్పుడూ మన మీద కుండపోతగా వర్షిస్తూనే ఉంది. మన అహమే దాన్ని అనుభవించనీయకుండా గొడుగులా అడ్డుకుంటుంది. ఈ అడ్డాన్ని తొలగించటమే చేయాల్సింది. సాధన స్విచ్ వంటిది. కరెంటు ఉన్నా స్విచ్ వేయకపోతే లైటు వెలగదు. సాధనకు గాని పారాయణకు గాని బయట పరిస్థితుల్లో మార్పు ఎప్పటికీ కాదు. మనలోని బలహీనతలే బయట పరిస్థితులు అడ్డంకులుగా అనిపిస్తాయి. ఈ లోపల అడ్డంకులు పోతే బాహ్యమైన అడ్డంకులు అవే పోతాయి. ఏ విధంగా పరిస్థితులు మారితే సాధనకు బాగుంటుంది అనుకుంటామో ఆ పరిస్థితి కావాలన్న కోరికే అంతరాయాలను ఆ పరిస్థితుల్లో సృష్టించుకుంటుంది. కాబట్టి హృదయపూర్వకమైన నిశ్చయంతో సాధన చేస్తూ ఉంటే మనలో ఉండే అడ్డంకులు తొలగటం ద్వారా సాధన ఇంకా నిరాటంకమవుతుంది. కాబట్టి సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప ఇంకేమీ కాదని తెలుసుకోవాలి. ఈ ధ్యానయోగ సర్వస్వం అనే గ్రంథంలోని మాస్టర్ గారు ఇంద్రియ లోలత గురించి మాట్లాడుతూ ఇలా అంటారు: ఇంద్రియ సుఖాన్ని అనుభవించటం అంటే ఏ ఇంద్రియాన్నైనా సరే అనుభవించటం తప్పుకే దారితీస్తుంది. చూచి తప్పుకోవటానికని, సంరక్షణకని పెట్టిన కళ్లతో అందం అన్న పేరుతో ఆనందించి వికారం అన్న దానితో అసహ్యించుకోవటం చాలా తప్పు. భర్త అంటే ఆత్మ ఇల్లు తుడిచిపెట్టమని నియమించిన పని మనిషిని అంటే ఇంద్రియాన్ని యజమానికి తోడ్పడటం కాకుండా చెడగొట్టడం ఎంత తప్పు. కావలివాడు యజమాని ధనాన్ని కొల్లగొట్టినట్లు. దాన్నుంచి ఎవరూ ఎవరినీ కాపాడలేరు. ఎవరిని వారే కాపాడుకోవాలి. అలానే అన్ని ఇంద్రియాలు. నాలుక అన్నం తినటానికి, రుచికి బానిస కావటానికి కాదు. చెప్పులు పాదాలకు రక్షలే అయినప్పటికీ వాటిని మాయకుండా ఉండాలని నెత్తిన పెట్టుకుని ముళ్లలో నడిచినట్లే
ఇంద్రియాలకు లొంగితే. అట్లానే జాతి వృద్ధికి ఉన్నది కామం, అంటే సంఖ్యలో కాదు లక్షణంలో. అటువంటి దాన్ని ఆనందానుభవంగా చేసుకుంటే పాపమవుతుంది.